కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన హెడ్ మాస్టర్ గారు శ్రీ బాలగంగాధర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాల్లో యోగా గురించి, యోగాకు సంబంధించిన విశిష్టత మరియు యోగాకు సంబంధించినటువంటి అనేక విషయాలు మనతో పాలించుకోవడానికి వచ్చినటువంటి యోగా గురించి సురేష్ గారిని వేదికపైకి రావాలి. ఉపాధ్యాయ బృందాన్ని మనం కేటాయించిన స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతూ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా హెడ్ మాస్టర్ గారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన పాఠశాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురేష్ సార్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించగానే మన ఆహ్వానాన్ని మన్నించి సార్ హైదరాబాద్ వనస్థలీపురం నుంచి రావడం జరిగింది మన కోసం. కాబట్టి ముందుగా సురేష్ సార్ గారికి పాఠశాల వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే మనకు తెలిసింది కదా. ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖును ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గత 11 సంవత్సరాల నుంచి, అంటే 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు యోగాను అంతర్జాతీయంగా పరిచయం చేయాలి, అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయించి జూన్ 21, 2015 సంవత్సరంను మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానం చేయించడం జరిగింది. అందులో ఈ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించుకోవడంలో ప్రధానమైన వ్యక్తి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ క్రెడిట్ అంతా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే చెల్లుతుంది. నరేంద్ర మోడీ గారి యొక్క కృషి వలన మాత్రమే ఇంటర్నేషనల్ యోగా డేగా ఈరోజు మనం 2015 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖును యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ ప్రకారం ఇది ఎన్నో అవుతుంది, 11th ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా మన పాఠశాలలో కూడా యోగా డేను నిర్వహించుకోవడం జరుగుతుంది. సరే, అందులో భాగంగానే పొద్దున చాలామంది పిల్లలు వచ్చి యోగా ఆసనాలు మార్నింగ్ చేసుకోవడం జరిగింది. ఇంకా యోగా అంటే ఏంటి సార్ మరి అంటే, సార్ యోగా గురించి చాలా వివరంగా అన్నీ మనకు వివరిస్తారు. అందులో నాకు తెలిసిన విషయాలు ఒకటి రెండు చెప్పి సార్కు వేదికను అప్పగించడం జరుగుతుంది. యోగా అంటే పొద్దున ఆసనాలు చేసినాం కదా, యోగా అంటే ఒక ఓన్లీ ఆసనాలు మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం, లైఫ్ స్టైల్. కాబట్టి యోగా చేస్తే మనకు శారీరక ఆరోగ్యం వస్తుంది, మానసిక ఆరోగ్యం వస్తుంది, ఆనందం కూడా వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు అయితే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడానికి యోగా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరికి వీలైతే వాళ్ళు ఇప్పుడు సార్ చెప్పిన తర్వాత రోజు యోగాను చేసే ప్రయత్నం, ఇంటి దగ్గర అయినా సరే, టైం దొరికినప్పుడు మన పాఠశాలలో అయినా సరే యోగాను చేసే ప్రయత్నం చేద్దాము. యోగా యొక్క ప్రాముఖ్యత గురించి అన్ని విషయాలు సురేష్ సార్ గారు వివరంగా పిల్లలకు వివరిస్తారని కోరుకుంటూ సార్కు స్వాగతం చెప్తూ అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు స్కూలు యాజమాన్యం, అందరూ కలిసి. ఫస్ట్ నా గురించి చెప్పుకుంటాను. నా పేరు సురేష్ అండి. మంచిగా చదువుకొని ఒక 16 సంవత్సరాలు జాబ్ చేసి, తర్వాత ఆ జాబ్ రిజైన్ చేసి ఇంకేదో తెలుసుకోవాలి మన గురించి మనమని ధ్యానంలోకి రావడం. 2009 నుంచి ఇప్పటి వరకు ధ్యానం చెప్పుకుంటూ, అది ప్రచారం చేసుకుంటూ, ఊరూరా తిరుగుతూ, భూమి మీద అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఒకే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాం. నిన్నే పద్మావతి మేడం గారు ఫోన్ చేసి చెప్పారు, అలాన్న చోట 90 మంది పిల్లలు ఉన్నారు అని. 100 మంది పెద్దవాళ్ళు పట్టుకునేదని బదులు నాకు తెలిసి ఒక్క పిల్లవాడిని పట్టుకుంటే ఊరు మారుతుంది. పెద్దవాళ్ళకి ఆల్రెడీ ఆలోచనలు ఉంటాయి, మార్చడం చాలా కష్టం. కానీ చిన్న పిల్లల్ని ఒక మంచి అలవాటు వాళ్ళకి దాన్ని చేరిస్తే తొందరగా ఇల్లు బాగుపడుతుంది, ఆ ఇంటి ద్వారా ఊరంతా బాగుపడుతుంది. ఊరు వల్ల మండలము, మండలం వల్ల రాష్ట్రము, రాష్ట్రం వల్ల దేశము, దేశం వల్ల
ప్రపంచం మారుతుంది. ఒక్క మోడీ గారు అని చెప్పారు. ఒక్క మోడీ గారు భారతదేశం నుంచి వచ్చారు. భారతదేశం యొక్క సమిష్టి ఐక్యమత్యంతో మోడీ గారు వచ్చారు. ఆ మోడీ గారు ప్రపంచ దేశంలో అందరినీ ఒప్పించి ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది తీర్పించడం జరిగింది. ఈరోజు మనం 11వ యోగా డే జరుపుకుంటున్నామంటే ఇది ప్రపంచంలో అన్ని దేశాలు చేస్తున్నాయి. ఒక్క భారతదేశం, ఇంతకుముందు భారతదేశం ఒకటే చేసేది. ఇప్పుడు ఈ రోజున అన్ని దేశాల వాళ్ళు అందరూ ధ్యానం చేస్తున్నారు, యోగా చేస్తున్నారు. సో ఇప్పుడు యోగం గురించి మనం తెలుసుకుందాం. యోగము అంటే అందరికీ అర్థమయ్యే విధంగా రెండు ఉన్నాయి. రెండు కలవడము యోగము. ఏంటి? రెండు కలవడము, రెండు విడిపోవడము వియోగము. విడిపోవడాన్ని వియోగం అంటాము. మనము 9 నుంచి 4 గంటల వరకు ఎక్కడ ఉంటామంటే స్కూల్లో ఉంటాం, అవునా కదా? సో ఇంటి నుంచి వియోగం అయ్యింది, కానీ స్కూల్తో యోగం అయ్యింది. అర్థమైందా? అందరికీ 9 to 5 మనం స్కూల్లో ఉన్నాం కాబట్టి స్కూల్తో కలిసాము, ఇంటితో విడిపోయి ఉన్నాము. అయిన తర్వాత ఏమవుతుంది? స్కూల్తో విడిపోతాము, ఇంట్లో యోగం అవుతాం. అర్థమైందా? వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకున్నారు అనుకోండి, బెస్ట్ ఫ్రెండ్స్, కలిసి ఉంటారా దూరంగా ఉంటారా? చెప్పండి. ఫైటింగ్ చేసుకుంటే ఓకే. పొద్దుట 6 గంటలకు వచ్చి మీరు ధ్యానం యోగా చేశారా లేదా? ఏం యోగా చేశారు? ఎవరు వచ్చారు? చేతులు ఎత్తండి. ఎవరెవరు వచ్చారు? ఓ వెరీ గుడ్, చాలామంది వచ్చారు. క్లాప్స్ కొట్టుకున్నాం. సో ఈ ఆరోగ్యం బాగుండడం కోసము 6 నుంచి 6:30 వరకు టైం పెట్టి ఇంటి నుంచి వచ్చి మీరు ఇక్కడ ఆసనాలు వేసేసి వెళ్ళారు, అవునా కదా? మరి ఆసనాలు వేసి వెళ్ళారంటే దానికి ఉపయోగం ఉంటుందా? అది టైం వేస్టా? చెప్పండి. ఉపయోగం ఉంటుందా ఉండదా? పొద్దుట ఆసనాలు వేస్తే శరీరం కొంచెం హ్యాపీగా ఉంటుంది, కొంచెం బలం వస్తుంది, ఏదైనా పని మనం ఉత్సాహంగా చేయొచ్చు, అవునా? సో ఈరోజు మనం యోగం గురించి కొంచెం విస్తారంగా తెలుసుకుందాం. ఈ 5 వేలల్లో నేను నేర్పిస్తాను మీకు ఎలాగనేసి. స్కూల్కి వస్తాము, ఏం నేర్చుకోవడం కోసం వస్తాం? ఊరికనే టైంపాస్ కోసం వస్తామా? ఇక్కడ నేర్చుకోవడం కోసం వస్తామా? నేర్చుకోవడం కోసం. ఓకే. స్కూల్లో మనకి ఏం నేర్పిస్తారు? పాఠాలు. ఇంకా ఇంకేం నేర్పిస్తారు? రీడింగ్, ఇంకా రైటింగ్, ఇంకా శ్వాసను గమనిస్తున్నాం, సహజమైన శ్వాసని. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. భారతదేశానికి గాంధీ మహాత్ముడు ఎలాగైతే పితామహుడు, యోగాకి పితామహుడు పతంజలి మహర్షి. ఆయన యోగానికి ఇచ్చిన నిర్వచనం, డెఫినేషన్ ఏంటంటే యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తము అంటే ఆలోచనలు, వృత్తి అంటే పనిగా పెట్టుకున్నది, దాన్ని నిరోధించాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏం కంగారు పడక్కర్లేదు. దాన్ని పట్టించుకోకుండా శ్వాసను కానీ పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా 41 రోజులు సాధన చేసినప్పుడు క్రమక్రమంగా ఆలోచనలన్నీ తగ్గి మనము ఆ చిత్తవృత్తి నిరోధముకు చేరుకుంటాం. అంటే ఆలోచన రహిత స్థితి. ధ్యానం ద్వారా మనకు అపారమైన శక్తి వస్తుంది. 10 నిమిషాలు ఇంత అద్భుతమైన ప్రకృతి ఒడిలో చెట్ల కింద కూర్చొని ఉన్నాం. ఈరోజు కొన్ని కోట్ల మంది యోగం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. భూమాత యొక్క ఎనర్జీయే మారిపోతుంది ఇంతమంది ధ్యానం చేస్తే. ఇంకొక 5 నిమిషాలు శ్వాస మీదనే ధ్యాస. సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు.
చిన్నపిల్లలు పొద్దుట ఒక 10 నిమిషాలు, రాత్రి పడుకునే ముందు ఒక 10 నిమిషాలు చేస్తే వాళ్ళకి కావాల్సిన అన్నీ వస్తాయి, ఏది మర్చిపోరు. పెద్దవాళ్ళకైతే ధ్యానం సర్వరోగ నివారిణి. తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు ధ్యానంతో తగ్గిపోతుంది. అంత అద్భుతమైన ప్రాణశక్తి ధ్యానంలో మనం స్వీకరిస్తాం. ఇంకా 5 నిమిషాలు. అన్నం తన సంకీర్తనలో చెప్పారు, ఊపిరిలో భగవంతుడున్నాడు యోగేశ్వరులకు అని. మనమంతా యోగేశ్వరులు అయినప్పుడు భగవంతుడు ఆ ఊపిరి అంటే శ్వాసలో ఉన్నాడు. ఆరు సంవత్సరాలు కఠోర దీక్షతో ఈ ధ్యానాన్ని కనుక్కున్నారు బుద్ధ భగవానుడు. అప్పట్లో వాడుకలో ఉండే పాలీ భాషలో ఈ ధ్యానాన్ని ఆనాపాన సతి అన్నారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కలిసి ఉండడం. సో బుద్ధ భగవానుడు 80 సంవత్సరాల వరకు ధర్మ ప్రచారం చేస్తూనే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. వెళ్ళిపోయే రోజు కూడా నేను ఈరోజు వెళ్ళిపోతానని చెప్పేసి ఈ దేహాన్ని వదిలాడు. ధ్యానం అంత గొప్పది. ఆరోగ్యంగా ఉంటాం, ధర్మాన్ని బోధిస్తాం. ఇంకొక 2 నిమిషాలు, ఓన్లీ 2 minutes. 2 ఏళ్ల వయసులో ఒక చిన్న పిల్లవాడికి తల్లి అంజనీదేవి చెప్పింది, నాయనా ఆ గాలిని గమనించు అని. ఆ చిన్న పిల్లవాడు తనలో జరుగుతున్న ఆ గాలిని గమనించాడు. పెద్ద ఈ వాయుపుత్రుడయ్యాడు, పవనపుత్రుడయ్యాడు, హనుమంతుడయ్యాడు. ఈ రోజు కూడా చావు లేదు హనుమంతుడికి. మనం చిన్న పిల్లలప్పుడే ఆత్మవిద్యను నేర్చుకుంటే జీవితంలో ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఫేస్ చేయొచ్చు, విజయం పొందొచ్చు. ధ్యానం అనేది గుడ్డి శాస్త్రం కాదు, ఆధ్యాత్మిక శాస్త్రము. ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండాలి. ఏదైనా ఆలోచించి శాస్త్రీయ పదంగా అనుసరించాలి. ఒక సైన్స్ స్టూడెంట్ లాగా ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ పరిశోధించి రిజల్ట్ తీసుకున్న తర్వాతనే దాన్ని అమలుపరచాలి. వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారని చేయకూడదు. లాస్ట్ 1 minute, ఆఖరు 1 నిమిషం. ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని యోగాని ప్రమోట్ చేస్తున్నాయి. ఏ దేశము కోరుకోదు అనారోగ్యమైన ప్రజలు ఉండాలని. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేశం కోరుకుంటుంది. యోగంలో ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉంటాం, సంపన్నులుగా ఉంటాం. వియోగం వస్తేనే కష్టాలు మొదలైతాయి. ఆఖరి 30 సెకండ్లు, లాస్ట్ 30 seconds. పాదాలు 2 క్రాస్ చేసాం కాబట్టి 10% ఎనర్జీ సేవ్ అవుతుంది. చేతుల్లో వేలల్లో వేలు పెట్టున్నాం కాబట్టి ఇంకొక 10% ఎనర్జీ సేవ్ అవుతుంది. కళ్ళు 2 మూసుకున్నాం కాబట్టి 80% శక్తి సేవ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం ధ్యానం కూర్చుంటామో మన లోపల ఉండే శక్తి ఖర్చు కాదు. ఇది ఫస్ట్ బెనిఫిట్. ఎవరికైనా సరే మన శక్తి మనలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి వస్తుందో అప్పుడు విశ్వమయ ప్రాణశక్తి ఈ శక్తితో యాడ్ అవుతుంది. అంటే బోనస్. ఆఖరి 20 సెకండ్లు.
Only 20 seconds. Ten seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Follow the instructions. ఎవరు కళ్ళు తెరవకండి. సరిగ్గా వినపడుతున్నాయి కదా, చెప్పినట్టే చేయాలి. మనసు మాట అస్సలు వినకండి. ఏం వినపడుతుందో అదే చేయండి. మెల్లిగా 2 చేతులు విడదీసి 2 కనుల పైన బోర్లించుకోండి. చేతులు రుద్దాల్సిన అవసరం లేదు, బికాస్ మీ చేతుల్లో ఇప్పుడు ఎనర్జీ ఉంటుంది, దాన్ని వేస్ట్ చేయకూడదు. 2 కళ్ళ మీద బోర్లించుకోండి. 5 seconds అలాగే ఉంచుకోండి. చేతుల్లో చివరి నుండి ఆ శక్తి కళ్ళ ద్వారా శరీరం లోపలికి వెళ్ళిపోతుంది. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు మెల్లిమెల్లిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళు తెరిచి చిరునవ్వుతో నన్ను చూడండి. చిరునవ్వు ఉండాలి, ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నవ్వు వెళ్ళకూడదు. బయటోడు అనుకొని పిచ్చోడని, కానీ నవ్వు మాత్రం మన చిరునవ్వు ఉండాలి పేదాల మీద. ఎలా ఉంది ధ్యానం? క్లాస్ కొట్టండి గట్టిగా. నాకు చేపించినందుకు చాలా ఆనందంగా ఉంది. సార్ చెప్పింది రోజు చేస్తాము. థ్యాంక్ యూ సార్. 9th క్లాస్. ఈరోజు ధ్యానం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అది ధ్యానం చేసేటప్పుడు ఇట్లా ఐస్ క్లోజ్ చేయగానే ప్లస్ కలర్స్, సో మెనీ కలర్స్ అవపడ్డాయి. అప్పుడప్పుడు హెచ్ఎన్ సార్ కూడా కనిపించిండు. సార్ ఇంత దూరం వచ్చి మాకు ఇలాంటి సందేశం ఇచ్చినందుకు థ్యాంక్స్. స్టాండర్డ్ యోగా డే చాలా మంచి జరిగింది. అది కళ్ళు మూసుకుంటే 10 minutesకి సో మెనీ కలర్స్ కనబడ్డాయి. సార్ అంత దూరం వచ్చి మాకు ఇట్లా నేర్పడానికి చాలా అందంగా ఉంది. అది బుక్స్ గిట్లా సార్లకి ఇచ్చడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. 8th క్లాస్. సార్ చెప్పింది అయితే చాలా మంచిగా అనిపించింది, చాలా ఇంట్రెస్ట్గా పెట్టేశాను. సార్ ఇప్పుడు యోగా లెక్క చేయించారు సార్ 10 minutes. చాలా మంచిగా అనిపించింది సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఫ్రమ్ 10th క్లాస్. సార్ చెప్పింది మాకు చాలా అర్థమైంది. మేము రోజు యోగా ధ్యానం చేస్తాము. సార్ ఇంత దూరం వచ్చి మా కోసం చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Shweta from 10th class. Thank you so much sir for coming to our school. మీరు చెప్పింది మాకు చాలా బాగుంది. మేము ధ్యానం చేసేటప్పుడు కూడా చాలా మంచిగా రిలాక్స్గా అనిపించింది. ఇంకా ఈ ధ్యానం వల్ల మైండ్కి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా అన్నీ ఎక్కుతాయి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్కూల్. ఈ శరీరంలోకి ఒక ట్యాబ్లెట్ వెళ్ళలేదు. ఎన్ని ఊర్లకు వెళ్తామో, ఎక్కడో నీళ్ళు తాగుతాం, ఏమి తాగుతాం. ఎప్పుడైతే మనం మనసుని అదుపులో పెట్టుకుంటామో ఈ శరీరం అద్భుతంగా పనిచేస్తుంది. సో మనం ఎంత ఎదగాలనుకుంటే ఆరోగ్యం అంత బాగుండాలి మనకి. ఓకే, ఇంకొకరు వస్తారా? వెరీ గుడ్. నేర్పిస్తున్నందుకు అలాగే నాకు హ్యాపీగా ఉంది సార్. మా కోసం ఎన్నో బుక్లు తెచ్చారు. మా టీచర్ వాళ్ళు ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంత బాగా కంటిన్యూ చేసినందుకు, మరి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు హెడ్ మాస్టర్ గారికి, మరి తోటి ఉపాధ్యాయ బృందం, విద్యార్థులందరికీ మీ అందరికీ మరొకసారి శుభోదయం తెలియజేస్తూ, మనస్సుకు శరీరానికి సంబంధాన్ని కలిగించేదే యోగా అంటాం మనం. అంటే ఇది సైన్స్ ప్రకారం కూడా ప్రూవెన్గా ఉంటుంది. మనస్సు ఎప్పుడు అప్రయత్నపూర్వకంగా శ్వాసను గమనిస్తూ శ్వాసను పీల్చుకుంటూ వదిలిపెడుతూ ఉండాలి. ఎప్పుడైతే మనము శ్వాస మీద కంట్రోల్ తప్పుతుందో బ్రీతింగ్ సిస్టమ్ అబ్డామినల్ నుంచి క్లావికల్గా మారిపోతుంది. అంటే పొట్ట నిండా గాలి పీల్చుకునే దాన్ని వదిలేసి ఛాతి వరకు పీల్చుకొని టెన్షన్గా వేగంగా గాలి పీల్చుకుంటూ బాగా గాలి వదిలిపెడుతూ ఉంటాం.
ఆ సమయంలో మెదడులో ఉండేటువంటి అనేక రకాలైన న్యూరాన్లు అంటాం మనం, కొన్ని కోట్ల న్యూరాన్లు ఉంటాయి. ఆ న్యూరాన్లకు ఒకదానికి సంబంధం ఏర్పడక మనం తప్పు మాట్లాడడమో, కోపంగా ప్రవర్తించడమో, సరైన విధంగా స్పందించకపోవడమో జరుగుతుంది. ఇది జరగకుండా ఉండాలంటే ఇటువంటి ఎక్సర్సైజెస్, ఏవైనా ఎక్సర్సైజెస్ ఉపయోగకరమే. మరి అన్ని ఎక్సర్సైజుల్లో ఈ రకమైన యోగా కానీ ధ్యానం కానీ బాగా ఉపయోగపడతాయని సైంటిఫిక్గా దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. కనుకనే మరి భారతదేశ వ్యాప్తంగా ఈ పతంజలి యోగా అంటే అష్టాంగ యోగా మార్గం అష్టాంగ యోగం అంటాం. దీంట్లో అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన పాఠశాలలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జెడ్పీహెచ్ఎస్ చాడ హెడ్ మాస్టర్ బాలగంగాధర్ రెడ్డి గారికి, మరియు మనకు మీకే కాదు మనందరికీ గురువుగా వచ్చినటువంటి సురేష్ గారికి, మరియు మీ అందరికీ చక్కటి యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రాక్టికల్గా చేసి చూపించారు. మొదట బ్రహ్మాండంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది. పాఠం అర్థమైన తర్వాత సమస్యను పరిష్కరించడం చాలా ఈజీ. సార్ ఫస్ట్ లెసన్ చెప్పారు మన భాషలో, తర్వాత ప్రాబ్లం సాల్వ్ చేయించారు. ఏమేమి కనపడ్డాయి, ఎవరికి ఎంత ప్రశాంతత ఉన్నదనేటువంటి రిజల్ట్ను కూడా తీసుకోవడం జరిగింది. అంటే మన క్లాస్ కంప్లీట్ అయింది. అయిందా కాలేదా? అయిందా? అయింది. ఎలా ఉంటుందంటే, యోగా ఆసనాలు వేయడం వల్ల శరీరంలోని ప్రతి భాగంలో ఉన్న మలినం బయటకు పంపించబడుతుంది. దీంతో శారీరక శుద్ధి, క్లీన్నెస్ అంటాం కదా, జరుగుతుంది. మెడిటేషన్, మరి శరీరంలో ఉన్న మలినం వెళ్ళిపోయింది. మన శరీరానికి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్. ఆ బ్రెయిన్లో ఉండేటువంటి ఆలోచనలతో మనం పనిచేస్తాం. ఆ బ్రెయిన్లో వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ తోటే మన బాడీలో ఉండేటువంటి ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతుంటాయి. ఆ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ ఏం చేస్తాయి? మన బాడీని మొత్తం శరీరంలో జరిగే అన్ని జీవక్రియలని కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చేస్తాయి. అలా చేయడం వల్లే మనం మంచిగా ఉంటాం.